Testing hypothesis. Heading betara. Step 1. Statement of hypothesis. Step 1. Statement of hypothesis. So in general, ఇచ్చిన ప్రాబ్లం మనం 2-3 times జాగ్రత్తగా చదవాలి. చదివిన తర్వాత ఏంటి క్వశ్చన్ చేస్తున్నారు అనేది మనకి ఇన్ జనరల్ లాస్ట్ లైన్లో ఉంటుంది, లేదా ఒకసారి ఫస్ట్ లైన్లో కూడా ఉంటుంది. సో మనం దేని గురించి క్వశ్చన్ చేస్తున్నారు అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా క్వశ్చన్కి బయాస్డ్గానే ఉంటాం, క్వశ్చన్ అనుగుణంగానే ఉంటాం. ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా స్టేట్మెంట్ తీసుకుంటాం. సో దాన్ని ఏమంటాం మనం స్టేట్మెంట్ ఆఫ్ హైపోథెసిస్ అంటాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, రైట్? దేర్ ఆర్ 2 types of hypothesis. There are 2 types of hypothesis. One, null hypothesis, N-U-L-L, null hypothesis, H-Y-P-O-T-H-E-S-I-S, null hypothesis. Capital H రాసి సఫిక్స్ లో 0 పెట్టండి, H నాట్ అని చదువుతుంది. null hypothesis H నాట్ అని చదువుతాం. అంటే మనం ఇచ్చిన ప్రాబ్లంకి అనుగుణంగా తీసుకునే దాన్ని నల్ హైపోథెసిస్ అంటాం. నేను ఈ క్లాస్లో కొంచెం ఏం డిక్లేర్ చేశాను, నేను చాలా మంచిగా డిక్లేర్ చేశాను. సో మీరు నల్ హైపోథెసిస్ ఎలా తీసుకుంటారు అనమాట, ఆన్సర్కి గుడ్ బై రాసుకుంటారు. సో ఏదైతే టెస్ట్ చేసి వచ్చుకుంటామో దానికి అనుగుణంగా తీసుకునే దాన్ని అంటాము తెచ్చిదాకా. కింద రైట్ సైన్ 1 రైట్. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటే అర్థం ఏంటంటే నల్ హైపోథెసిస్ కనుక రాంగ్ అయినప్పుడు మనం దేన్ని అసెప్ట్ చేస్తామో దాన్ని ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటాం. సో నల్ హైపోథెసిస్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ x = 5 అనే ఆన్సర్గా తీసుకున్నాం అనుకోండి, నల్ హైపోథెసిస్ కొన్నాం. ఆల్టర్నేటివ్ అవుతుంది నల్ హైపోథెసిస్ x = 5 అనుకున్నాము. అది రైట్ అయితే ఓకే, ప్రాబ్లం స్టేట్మెంట్ హెచ్ఆర్ ఈజ్ యాక్సెప్టబుల్ రాసుకుంటాం. అది రాంగ్ అని తెలిసింది, నేను ఆన్సర్ ఏమంటచ్చు, ఆన్సర్ ఏంటవచ్చు x = 5 అనే దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, x ≠ 5 అవునా? లేదు ఇంకో రెండు కూడా ఉన్నాయి, x > 5 అవ్వచ్చు, x < 5 కూడా అవ్వచ్చు. ఓకేనా? ఏమో x = 5 అనే స్టేట్మెంట్కి దాన్ని నల్ హైపోథెసిస్ అనుకుంటే నేను దానికి ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఏంటవుతుంది, x ≠ 5 అనేది ఒకటి, x > 5 ఒకటి అవ్వచ్చు, లేదా x < 5 కూడా అవ్వచ్చు. ఈ 3 కేసులు కూడా ఆల్టర్నేటివ్ హైపోథెసిస్గా ఉంటాయి. రాయనమ్మా. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ క్యాపిటల్ H రాసి సఫిక్స్ 1 పెట్టండి. క్యాపిటల్ H రాసి సఫిక్స్ 1 పెట్టండి. కింద రాయండి. లెట్ H నాట్ రెండు చుక్కలు పెట్టి mu = μ0. mu అనేది పాపులేషన్ యొక్క పారామీటర్. మనం దేన్నైతే కనుక్కోదలుచుకుంటున్నామో దాన్ని mu అంటాం. mu = μ0. H0 అనేది కనుక mu = μ0 అనే దాన్ని మనం చెక్ చేయాలనుకున్నట్లయితే అప్పుడు mu = μ0 అనుకుంటాము నల్ హైపోథెసిస్. మనం ఈ నల్ హైపోథెసిస్ ఏం తెలుసుకుంటున్నాం, టెస్ట్ చేసి రైట్ రాంగ్ అని చెప్పాలి అనుకుంటున్నాం. రైట్, మొదట్లో ఏం చేస్తాం, మనం నల్ హైపోథెసిస్తో పాటు ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ని కూడా మనం డిసైడ్ చేసుకుంటాం. ఏంటి ఆల్టర్నేటివ్? సో ఆల్టర్నేటివ్ ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నాం మనం H1తో ఇండికేట్ చేస్తున్నాం. H1 mu not equal to mu అవ్వచ్చు, mu అవ్వచ్చు, mu అంతేనా? ఇప్పుడు ఆల్టర్నేటివ్ వస్తున్నాయి. మనం నాట్ ఈక్వల్ ని 2 టైప్ టెస్ట్ అంటాం. గ్రేటర్ దాన్ ని రైట్ టైప్ టెస్ట్ అంటాం. లెస్ దాన్ ని లెఫ్ట్ టైప్ టెస్ట్ అంటాం.
నోట్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ లో 3 రకాలు ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం రైట్ హ్యాండ్ టెస్ట్ వాడతామా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టెస్ట్ వాడతామా, 2 టైప్ టెస్ట్ వాడతామా అనేది డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం ఉంటుంది. వాడు ఇన్ జనరల్ ఏది ఇవ్వకపోతే 2 టైప్ అయితే మనం ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ దాకా ఏంటి అర్థమైంది మీకు? స్టెప్ 1 అర్థమైంది. స్టెప్ 1 ఏంటంట? క్వశ్చన్ చదివిన కరెక్ట్గా మనం దేని గురించి టెస్ట్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. ఆ దేని గురించి టెస్ట్ చేస్తామో అది ఏమవుతుంది? నల్ హైపోథిసిస్ అవుతుంది. దాన్ని H0 తో డివైడ్ చేస్తాము. మ్యూ అనేది పారామీటర్, అది అడిగిన డేటా యొక్క మీన్ వాల్యూ అవుతూ ఉంటుంది జనరల్గా. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు μ0 అన్న పాయింట్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మ్యూ ఈక్వల్ టు μ0 అనేది ఏంటి? నల్ హైపోథిసిస్. దాన్ని మనం టెస్ట్ చేయాలి. అది ఎలా వస్తుంది? ప్రాబ్లం వాడు ఇస్తాడు, మనం ఏం టెస్ట్ చేయాలి అని చెప్తాడు. వాడు ఏం చెప్పాడో అది అవుతుంది, మ్యూ ఈక్వల్ టు μ0 అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం వాటి H0 అనేది డిసైడ్ చేసుకోవాలి. ప్రాబ్లం దేని గురించి డిస్కస్ చేస్తాం అనేది డిసైడ్ చేయాలి. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే ఏమవుతుంది? దానికి ఆపోజిట్ గారు ఒకవేళ H0 తక్కువ అయితే ఏది రైట్ అవుతుంది అనేది మనం ముందే డిసైడ్ చేస్తూ బయలుదేరుతాం. ఇప్పుడు నేను మంచివాడిని బయలుదేరి అది తక్కువ అయితే అవుతుంది, అది కూడా ముందే ఫిక్స్ చేసుకుంటాం. ఇది తక్కువ అయితే ఇది ఆన్సర్ అనేది ముందే మనం క్లారిటీగా డిసైడ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ స్టెప్ 1. అర్థమైంది అందరికీ కూడా? స్టెప్ 1 అంటే ఏంటి?